Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్కు పోటెత్తిన జనం దేనికి సంకేతం? ప్రాంతీయ పార్టీ అధినేతల్లో వైఎస్ జగన్కు ఉన్నంత ప్రజాదరణ మరే నాయకుడికి కనిపించదు. ఎన్నికలలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న వైసీపీ అధినేతకు ఇంత తక్కువ సమయంలో విపరీత ప్రజాదరణ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జగన్కు జనాదరణ రాజకీయ ప్రత్యర్థుల్లో గుండెదడ పుట్టిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్ మాస్ లీడర్. జగన్ బలమే జనం. అధికారంలో ఉండగా జగనే జనాన్ని పట్టించుకోలేదు, వాళ్లతో కలవలేదు. జనానికి సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి పనులు చేసి పెడుతున్నానని ఆలోచించారే తప్ప వారితో మానసికంగా దూరం అవ్వడాన్ని పసిగట్టలేకపోయారు. అందుకే ఎన్నికలలో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది. రాజకీయాలే కాదు, జీవితంలోనూ నిత్యం అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటూ ముందుకు పోవాల్సిందే. ఇందుకు జగన్ అతీతం కాదు. నాంపల్లిలోని సిబిఐ కోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు వెళ్లిన వైఎస్ జగన్కు భారీ జనాదరణ లభించింది. ఈ మధ్య కాలంలో జగన్కు జనంలో మళ్లీ పూర్వపు ఆదరణ దక్కుతోందని వ్యతిరేక మీడియా పసిగట్టింది. అందుకే హైదరాబాద్లో జగన్ పర్యటనపై 3 రోజుల ముందు నుంచే వ్యతిరేక ప్రచారాన్ని మొదలుపెట్టింది. కానీ తాము చేస్తున్న ప్రతి వ్యతిరేక పని జగన్కు రాజకీయంగా లాభిస్తోందనే సంగతి మర్చిపోయారు. జనాదరణ లేని ఏ నాయకుడి రాజకీయ జీవితమైనా అస్తమిస్తోందని అర్థం. కానీ జగన్కు జనాదరణ చూస్తే ఉదయిస్తున్న సూర్యోదయాన్ని మురిపిస్తోంది. సూర్యోదయం వెలుగు అంతకంతకు పెరుగుతుంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై కనీసం ఏడాదిన్నర కూడా కాలేదు. అప్పుడే కూటమి ప్రత్యామ్నాయ నాయకుడైన వైఎస్ జగన్కు, అది కూడా పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో జనం పెద్ద ఎత్తున రావడం చిన్న విషయం కాదు. హైదరాబాద్లో జగన్కు పోటెత్తిన జనం వైసీపీలో జోష్ నింపగా, ముఖ్యంగా టీడీపీలో భయం నింపింది. జనంలో మళ్లీ జగన్పై మోజు కనిపిస్తోందన్న చర్చకు తెరలేచింది. అంతేకాదు, జనాదరణ చాలా అర్థాలు చెబుతోంది. కూటమి ప్రభుత్వంపై అసంతృప్తిని, వ్యతిరేకతను ప్రతిబింబిస్తోంది. కూటమి పాలన ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తోందనేందుకు జగన్కు లభించిన జనాదరణే నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ముఖ్యంగా పిచ్చి పట్టినట్టుగా జగన్పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ అనుకూల మీడియా వైఖరిని జనం అసహించుకుంటున్నారు. రానున్న రోజులలో ఏపీలో జగన్ పాదయాత్ర చేపట్టి రోడ్డుపైకి వస్తే జనమే జనమని చెప్పక తప్పదు. ఈ జనాదరణే జగన్కు 1000 ఏనుగుల బలం. కూటమిపై పోరాటానికి జనం ఇస్తున్న మద్దతే కొండంత బలమని చెప్పక తప్పదు.